వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. లక్ష్మి ఉదయాన లేచి తులసికోటికి దీపారాధన చేసి, దేవుడి దగ్గర దీపారాధన చేసి, టిఫిన్ చేసి, హర్షాకి అలాగే బామ్మగారికి వంటంతా పూర్తి చేసి, బామ్మ క్రిష్కి ఈరోజు స్కూల్లో జాయిన్ చేస్తున్నాను, అలాగే మీ సార్ ఇచ్చిన చెక్కుని కూడా అతనికి ఇచ్చి వచ్చేయాలనుకుంటున్నాను అనగానే, అక్క ఇంకోసారి ఆలోచించు అని అంటారు హర్ష. లేదు, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తే ఆ సాయానికి డబ్బు తీసుకుంటే ఆ వాల్యూ ఉండదు. అయినా ఒక చిన్న థ్యాంక్స్ చెప్తే సరిపోయేదానికి 5 లక్షల చెక్కుని మీ సారు ఏ విషయంలో ఇచ్చారో నాకు తెలీదు. మన కుటుంబాన్ని నేను చక్కగా నడిపించగలను. ఈ చెక్కు తనకి ఖచ్చితంగా ఇస్తాను. నాకు ఆత్మాభిమానం ఎక్కువ హర్ష. ఎవరి డబ్బులు నేను తీసుకోవాలని అనుకోవటం లేదు. నా కొడుకుని నేనే నా కాళ్ళపై నిలబడి మరీ కష్టపడి మరీ చదివించుకుంటాను అని చెప్పి ఇక చెక్ తీసుకొని కృష్ణని తీసుకొని లక్ష్మి స్కూల్కి బయలుదేరుతుంది. చిన్నారి హరికృష్ణ బాబుని స్కూల్లో జాయిన్ చేసి చెక్ చూస్తుంది. చూడండి, డబ్బు అనేది వాల్యూ అయిందే, కానీ ఆ డబ్బు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఉందని ఇవ్వకూడదు. అందరూ తీసుకునే వాళ్ళు ఉంటారంటే ఎలా అని చెప్పి ఇక లక్ష్మి హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అని తెలియకపోయినా కొత్త కంపెనీ, కొత్త ఆఫీస్ ఎక్కడని ఎంక్వైరీ చేసి మరి ఇక విహారీ ఆఫీస్కి చేరుకుంటుంది. విహారీ, అంబిక, అలాగే సుభాష్, చారుకేశ అందరూ హరికృష్ణ ఆఫీస్ మొదటి రోజు అవడంతో అందరూ ఇక క్లయింట్స్ రావడంతో హడావుడి పడుతూ ఉంటారు ఆఫీస్లో. ఇటువైపు సుభాష్ అలాగే అంబిక ఒక ప్లాన్ వేస్తారు. మీటింగ్కి చాలామంది వచ్చారు. అంబిక ఖచ్చితంగా అంతకుముందు హరికృష్ణ మీద నమ్మకం, ఇప్పుడు విహారీ మీద నమ్మకం. ఈ నమ్మకాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే నష్టాల్లో ఉన్న ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ లాభాలు పట్టుపడుతుంది. అందుకే మనం ఆ మీటింగ్ స్టార్ట్ చేయకముందే ఒక పని చేయాలి అని అంటారు సుభాష్. దానికోసం ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేశాను సుభాష్. ఇప్పుడు విహారీ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కరెంటు పోతుంది. వచ్చిన వాళ్ళందరికీ తనేం చెప్పాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు అన్నది తెలియకపోవచ్చు. ఆదిలోనే అంశపాదు అని అంటారు కదా, అలా మొదటి రోజే విహారీ మీటింగ్ చెప్పకముందే ఖచ్చితంగా వచ్చిన క్లయింట్స్ వెళ్ళిపోతారు. కొత్త క్లయింట్స్ వచ్చేదాకా విహారీ డ్రింక్ చేస్తూ నష్టాలు పాలైన దాన్ని అనవసరంగా తీసుకున్నానే అని చెప్పి ఇక విహారీ కుదేలైపోతాడు. అనగానే, శభాష్ అంబిక, సూపర్ ఐడియా. అలా అయితే మీటింగ్ స్టార్ట్ అవబోతుంది ఇంకొన్ని క్షణాల్లో అని అంటారు సుభాష్. ఇక చారుకేశ కూడా సీరియస్గా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. విహారీకి చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ నాన్న ఆఫీస్ని, అంటే వాళ్ళ నాన్న మొదలుపెట్టిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని తను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అది వృద్ధిలోకి వచ్చి అక్కడున్న ఎంప్లాయీస్కి 3 పూటల చక్కగా ముద్ద వెళ్ళేటట్టు, అలాగే ఎవరూ బాధపడకుండా ఉండాలని పాపం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్లో విహారీ వాళ్ళ కంపెనీ గురించి, అలాగే అక్కడున్న ఎంప్లాయీస్కి వాళ్ళు ఎలాంటి వర్క్ చెప్తారు, అలాగే ఈ కంపెనీకి మీరు ఏ రకంగా పెట్టుబడి పెడితే మేము ఆ పెట్టుబడిని ఎన్ని రకాలుగా మేము తీసుకువెళ్ళి ఈ కంపెనీని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి చాలా చక్కగా స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఇంతలో లక్ష్మి ఇక విహారీ ఎంటర్ప్రైజెస్కి చేరుకొని పరుగు పరుగున వస్తూ ఉంటుంది. అనవసరంగా హర్ష డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ఇక అక్కడికి వచ్చి చుట్టూ చూస్తుంది. ఇక లోపలికి లక్ష్మి తెలియకుండానే విహారీ మీటింగ్ జరుగుతున్న కాన్ఫరెన్స్ హాల్కి చేరుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే సుభాష్, అంబిక వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి కరెంట్ ఆఫ్ చేస్తారు. ఇక లక్ష్మి అనుకోకుండా ఆఫీస్ రూమ్లోకి, అంటే మీటింగ్ జరిగే దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎండి సార్ ఎవరు అని అడుగుతుంది. ఇంతకీ మీరెవరు మేడం అని అంటారు పిఏ. నేనెవరిని అన్నది కాదు, 5 లక్షల చెక్కు మాకిచ్చారు, ఆ చెక్కు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి చెక్కుని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది లక్ష్మి. లక్ష్మి గొంతు వినగానే దూరంగా ఉన్న విహారీ ఒక్కసారిగా బయటికి వస్తారు. ఇటువైపు అంబిక, సుభాష్ అందరూ ఇదేంటి మీటింగ్లో ఒక అమ్మాయి వచ్చింది, తనెవరు అని చెప్పి అంటూ ఉంటారు. సుభాష్, ఏమో
ఇక్కడ సీసీ ఫుటేజ్లో కనిపించడం లేదు. అనవసరంగా కరెంట్ తీసాము. ఒకసారి కరెంట్ ఆన్ చేయి, తను వెళ్తుంది అని అంటారు. కరెంట్ ఆన్ చేస్తారు. ఇక ఏం చేయాలో అర్థం కాదు అంబికకి. కరెంట్ ఆన్ అయ్యాక ఆఫ్ చేయడం తెలియదు కదా. ఇక విహారీ ఎవరు వచ్చారు అనగానే, సార్ ఎవరో అమ్మాయికి మీరు 5 లక్షలు చెక్ ఇచ్చారంట కదా, అది ఇచ్చి వెళ్ళిపోయారు అనగానే ఇక గుర్తు చేసుకుంటాడు. ఓ, తనకి చాలా ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటా. సర్లే అని చెప్పి చెక్ని ఇక డ్రాయర్లు పెట్టేసేసి మీటింగ్ స్టార్ట్ చేస్తారు విహారీ. ఇది ఇలా ఉండగా లక్ష్మి చెక్ ఇంకా అక్కడున్న మేనేజర్ చేతికి ఇచ్చేసి ఆ చీకట్లోనే బయటికి వచ్చి ఆటో ఎక్కేస్తుంది. పరుగు పరుగున అంబిక అలాగే సుభాష్ వచ్చేలోపు ఆటో వెళ్ళిపోవడంతో, ఏంటంబిక, ఎవరో ఒకరు విహారికి హెల్ప్ చేస్తున్నారు. కరెంటు తీసి ఇక్కడ సీన్ క్రియేట్ చేద్దాము అనుకుంటే ఇలా జరిగింది అనగానే, అదే కదా, ఇప్పుడు ఆన్ చేస్తే మా చారుకేశ బావ కనిపెట్టేస్తాడు. అందుకే ఇక మనమేమీ చేయలేము. అయినా ఆ లేడీ ఏంటి ఇలా విహారిని హెల్ప్ల మీద హెల్ప్ చేస్తుంది? ఒకవేళ ఆ రోజు మనం చెక్కు అలాగే హర్షాన్ని కిడ్నాప్ చేసిన రౌడీలు పెట్టించినప్పుడు ఒక అమ్మాయి చిన్న పిల్లోడు రక్షించాడన్నారు కదా, తన తరపు కాదు కదా అనగానే, ఏమో అంబిక, నాకు తెలీదు అని అంటారు ఇక సుభాష్. ఇది ఇలా ఉండగా పద్మాక్షి ఇక సహస్రతో అంటూ ఉంటుంది, విహారీ ఇక ఇక్కడే ఉండమన్నారు. ఇక నువ్వు పబ్బులకి షికార్లకి వెళ్ళొద్దు అనగానే, అమ్మా, బావ ఉండమన్నాడని నేనెక్కడికి వెళ్లకుండా ఎందుకుంటాను? పండు రెడీ చేసావా సిరిని అనగానే, అమ్మ ఇంకా జ్వరంగానే ఉంది అనగానే, జ్వరం ఉల్లిపాయ పెట్టుకుంటే వచ్చింది కదా, ఆ ఉల్లిపాయ తీసిస్తే జ్వరం తగ్గుతుంది. ఈరోజు ఎలాగైనా నిన్ను స్కూల్లో జాయిన్ చేసి నేను వెళ్ళాలి అనగానే, ఇప్పుడు టైం అయిపోయింది కదమ్మా అని అంటుంది. టైం నీకు నాకు అయిపోయింది, స్కూల్కుంటుంది, పద అని చెప్పి జ్వరంతోనే సహస్ర సిరిపాపని స్కూల్కి తీసుకుని వస్తుంది. ఇక అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళకి తెలిసిన వారే కాబట్టి ఫీజు చెల్లించి స్కూల్లో జాయిన్ చేస్తుంది సహస్ర. ఇటు సిరి చుట్టూ చూస్తుంది. తనకి ఒళ్ళు కాలుతూ ఉంటుంది. కానీ అమ్మ ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఇక స్కూల్లో అడుగులు వేసుకుంటూ వస్తే అక్కడ చిన్నారి హరికృష్ణ ఉంటారు. హాయ్ సిరి, ఈ స్కూల్లోనే నువ్వు కూడా జాయిన్ అయ్యావా అనగానే, నువ్వు కూడా ఈ స్కూల్లోనే జాయిన్ అయ్యావా అని అంటుంది. అవును, మా అమ్మ పొద్దున జాయిన్ చేసింది, మీ అమ్మ ఇప్పుడు జాయిన్ చేసింది అని అంటారు. ఇంతలో ఎవరు అని చెప్పి అడుగుతుంది. నా ఫ్రెండ్లే అమ్మా, నువ్వు వెళ్ళు అని అంటుంది. నీకు ఈ పెద్దరికం మాటలు పెద్ద మాటలు ఎక్కువయ్యాయి. ఎవరిన ఫ్రెండ్ దొరికితే అమ్మ అవసరం లేదు, సర్లే వెళ్తున్నాను అని చెప్పి సహస్ర స్కూల్లో ఇక ఫస్ట్ రోజే జాయిన్ చేసి వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు, ఈ స్కూల్లో మనిద్దరం ఫ్రెండ్స్, ఇక్కడుండి మనం పోట్లాడకూడదు అనగానే, అలా నువ్వు చెప్తే నేనెందుకు వింటాను, పద ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయని పోటీ పడాలి, నేను బాగా చదివి పెద్ద బిజినెస్ చేయాలి అని అంటారు చిన్నారి హరికృష్ణ. ఓ అవునా, సరే సరే పద అని అంటుంది సిరి. ఇద్దరు ఇక క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా విహారీ మీటింగ్ పూర్తయ్యాక 5 లక్షలు చెక్ ఇచ్చిన అమ్మాయి ఎందుకు ఇలా చేసిందని హర్షాకి ఫోన్ చేస్తారు. సార్, మా అక్కకి చాలా ఆత్మాభిమానం, తను ఎవరి డబ్బులు తీసుకోదు, అలా అని తను కష్టపడే తన కొడుకు అంటే నా మేనల్లుడికి చదివించుకుంటుంది అనగానే, నాకు కూడా అలాంటి వారంటే ఇష్టం. మీ అక్క ఏం చదువుకుంది, కనీసం మా ఆఫీస్లో పిఏగా అయినా సరే చేరొచ్చు కదా, ఎందుకంటే తను చాలా కష్టపడుతుంది అంటున్నావు అనగానే, ఓ అవునా, అది కూడా మా అక్క ఒప్పుకుంటుందో లేదో తెలియదు సార్. ఒకవేళ నేను వచ్చేదాకా మీదేదైనా వర్క్స్ ఉంటే అక్కకి చెప్పండి, నేను చేసి పెడతాను అనగానే, డబ్బులు ఇస్తేనే తీసుకోలేదు, ఇక మీ అక్క వర్క్ ఎలా చేస్తుంది అని అంటారు విహారీ. ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, మా అక్క ఒక్కొక్కసారి అలా చేస్తుంది, కానీ అందరికీ ఉచితంగా ఏదైనా చేస్తుంది. తను చేసే వంటలు కూడా చాలా బాగుంటాయి. నేను ఒక వారం రోజుల తర్వాత మొత్తం నా హెల్త్ ఓకే అయ్యాక నేను వస్తాను సార్ అని అంటారు హర్ష. ఇంతలో ఇక లక్ష్మి, ఏంటి హర్ష, మీ బాస్ చేశారా ఫోను, 5 లక్షలు ఇచ్చినందుకు నీ మీద కోప్పడ్డారా అని అంటుంది. అమ్మ సిరి, నిన్ను ఎప్పటి నిండో చూస్తున్నాను, నువ్వు ఎవరి డబ్బులకి ఆశించవు కదా, వాళ్ళ సారికి కూడా అర్థమై ఉంటుందిలే అని అంటుంది బామ్మగారు. ఇక అక్క, సర్లే నువ్వు ఊరికి ఇచ్చిన డబ్బులు తీసుకోవని నాన్న కూడా అంటూ ఉంటారు, కానీ ఆఫీస్ వర్క్ చాలా ఉంది, నా వర్క్ నేను కంప్లీట్ చేయలేను,
కనీసం ఆ వర్క్ అయినా నువ్వు చెయ్యక్క అనగానే, అయ్యో హర్ష, దీనికి ఇంత మొహమాట పడతావేంటి? మీ బాస్కి ఎంత వర్క్ ఉన్నా పంపించమను, నేను వర్క్ ఫినిష్ చేస్తాను. అలాగే ఏదైనా కావాల్సిన ఏదైనా ఉన్నా నాకు తెలిసింది నేను చెప్తాను అనగానే, థ్యాంక్ యూ అక్క అని అంటారు. ఇదిగో నువ్వు ఈ ముచ్చట్లో పడి అక్కడ నీ కొడుకు క్రిష్కి భోజనం తీసుకెళ్ళావా అని అంటుంది బామ్మగారు. వెళ్తున్నాను బామ్మ అని చెప్పి ఇక లంచ్ బాక్స్ కట్టి క్లాస్కి వస్తుంది లక్ష్మి. ఇంతలో సిరి పాపం జ్వరంతో అయిన సహస్ర స్కూల్లో డ్రాప్ చేయడంతో ఇక తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇక సరిగా సమయానికి భోజనం కూడా తీసుకురాని సహస్ర ఇక తను పార్టీకి వెళ్ళిపోతుంది. ఇటువైపు సిరి చాలాసేపు ఆకలితో ఉంటూ స్పృహ కోల్పోతుంది. కరెక్ట్గా లక్ష్మి అప్పుడే వచ్చి సిరిపాప కూడా అదే స్కూల్ అని చెప్పి పాపం వెంటనే తనని ఇక అక్కడున్న మజ్జిగ పట్టి అలాగే భోజనం తినిపిస్తుంది. మీరా ఆంటీ, నిజం చెప్పాలంటే నాకు ఆకలి వేసింది. మా మమ్మీ నాకు తీసుకురాలేదు, కానీ నాకు జ్వరం ఇప్పుడు తగ్గినా ఎవరు అనగానే, చూడు అవన్నీ పక్కన పెట్టు, మీ అమ్మ కొంచెం లేటుగా తీసుకొస్తుందేమో, నేను హరికృష్ణకి ఎక్కువే పెట్టాను, మీ ఇద్దరికి తినిపిస్తానని చెప్పి తినిపిస్తుంది ఇక లక్ష్మి. ఇంతలో పద్మాక్షి అలాగే సహస్ర స్కూల్కి వస్తారు. ఇక లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి కరెక్ట్గా ఇక ఇటువైపు సిరి అని పిలిచేలోపు లక్ష్మి తనకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు పద్మాక్షి అలాగే సహస్ర. అక్కడ హరికృష్ణ బాబు ఉండడు, చేయి కడుక్కోవడానికి పక్కకి వెళ్తాడు. ఇక అది కళ నిజమా అన్నది తెలీదు. ఎంత ధైర్యమే అమ్మా, ఇదేంటి ఇక్కడ అనేలోపు సహస్ర నోరు మూసి ఇక పద్మాక్షి పక్కకి లాగుతుంది. అమ్మా, అది చూసావా, ఇక్కడ కూడా వదలలేదు, అది వైజాగ్ ఎందుకు వచ్చిందమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చింది అనగానే, కాసేపు ఆగవే అని అంటుంది పద్మాక్షి. ఇక ఇంతలో లక్ష్మి అంటుంది, ఇంకెప్పుడైనా నీకు కళ్ళు తిరిగితే నాకు ఫోన్ చేయి, నేను ఈ స్కూల్కి హరికృష్ణ కోసం క్యారియర్ తీసుకొస్తాను, నీకు నేను తీసుకొస్తాను, సరేనా అని అంటుంది. సరే ఆంటీ, మీరు ఎన్నిసార్లు నన్ను కాపాడుతారు అని చెప్పి అంటూ ఉంటుంది. చూడమ్మా, ఏ పిల్లలైనా తల్లికి కొడుకు పిల్లల్లాంటోలే, కానీ మీ అమ్మ కొంచెం లేట్ అయింది, సరే నేను వెళ్తాను, హరికృష్ణ బాయ్ అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఇటువైపు పద్మాక్షి, అమ్మ దాన్ని ఇక్కడే చంపేసేదాన్ని కదా అనగానే, ఏం చంపుతావు, అది హైదరాబాద్ నుండి ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా దాన్ని చంపుతానంటావేంటి, అయినా ఆ సిరికి నువ్వు జ్వరం అని చెప్పి కనీసం టిఫిన్ కూడా తీసుకొచ్చి రాలేదు, నేను నీకు బుద్ధి చెప్తే కానీ ఇప్పటికిప్పుడు భోజనం తీసుకొచ్చావు, ఏంటో ఆ లక్ష్మి ఇలాంటివి చేస్తుంది, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలీదు అని చెప్పి పద్మాక్షి లోపల భయాన్ని దిగమింగుకుంటూ, ఆ లక్ష్మి కూతురే కదా, ఇక్కడికి ఎలా చేరుకుంది, దీన్ని ఇక్కడే చంపేయాలి, లేకపోతే సిరి దాని కూతురని తెలుసుకొని ఇక శాశ్వతంగా విహారి దగ్గరికి వస్తుంది, ఈ సహస్రకేమీ తెలీదు, ఇప్పుడే దాన్ని తన చుట్టూ తిప్పుకుంటే ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది అని చెప్పి పద్మాకి, చూడు సహస్ర, అది ఈ ఊరు ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ సిరికి అనుకోకుండా భోజనం పెట్టుంటుంది, నువ్వే వెళ్ళి కనుక్కో అని అంటుంది. ఇక సిరి, అవునమ్మా, ఆ ఆంటీ నన్ను గుళ్ళో ఇలా అంతా చెప్తుంది అంటే, అమ్మ అది ఇక్కడే ఉంది అనగానే, చూడు సహస్ర, విహార్నికి ఎక్కడ దగ్గర అవ్వాలి అన్నది చూసుకో, అంతేగాని లక్ష్మి గురించి ఆలోచించద్దు, దాని గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి అంటుంది పద్మాక్షి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.